ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో అయితే మనం ఉన్నాం. అయితే వచ్చే ఎన్నికల్లో ఇటు కూటమి నుంచి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి పులవర్తి అంజిబాబు అయితే పోటీలు అయితే ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గంధి శ్రీనివాస్ అయితే పోటీలు ఉన్నారు. అయితే భీమవరం ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. నమస్తే అండి. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి ఇటు జనసేన పోటీ చేస్తుంది, ఇటు వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆ టైం లోనికి వెళ్ళి మనసులో ఏది ఉంటుంది మీరండి? అంతే, ఇప్పుడు అది చెప్పాను కదా, అదే మాట. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. జనసేన ఇటు భీమవరంలో ఇక్కడ జనసేన వైఎస్ఆర్సీపీ. ఇక్కడ భీమవరం నుంచి గంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి. పులవర్తి రామాంజలు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారంటారు? మేమైతే జగన్కి వేస్తామండి. మీరు? మా జగన్ గారిని. మీరు? మేము జగన్ గారిని. వచ్చే ఎన్నికలు ఇక్కడ గంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి. జనసేన నుంచి పులవర్తి రామాంజలు పోటీ చేస్తున్నాడు. ఎవరు గెలుస్తారంటారు? అది జనం పని చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. అదే ఎవరికి మద్దతు చెప్పలేము. మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈయన మొన్న చేసి ఉన్నారు కదండి, ఆయనకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నాం. మరి ఇక్కడ గంధి శ్రీనివాస్ ఏమో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు, జనసేన నుంచి పులవర్తి రామాంజలు పోటీ చేస్తున్నాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏమండి, ఎవరు గెలిస్తే వాళ్ళకండి, అది ఏమీ లేదు మాకు. ఎవరైనా ఒకటే గెలుస్తుందంటారా? టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి గెలుస్తుందంటారా? అమ్మ మీరు? వచ్చే ఎన్నికల్లో భీమవరం నుండి వైసీపీ నుండి అయితే గంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థి అయితే పులవర్తి రామాంజలు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వస్తారు. భీమవరంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందా? టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జనసేన గెలుస్తుందా? వైసీపీ గెలుస్తుందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే చెప్పలేము, తప్పవుతుందంటారా? వచ్చే ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి గెలుస్తాడా? వైసీపీ గెలుస్తుందా? మాకే జనం అమలాపురం. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి గెలుస్తాడా లేకపోతే వైసీపీ గెలుస్తుందా? వైసీపీ వెళ్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ రంగంలో దిగి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? గన్సిని గారే గెలుతారు. అంటే వైసీపీ గంధి శ్రీనివాస్ గెలుతారు. ఏం చేద్దంటారు? ఆయన మంచి కార్యక్రమాలు చేశారు. ఆయన మంచి అభివృద్ధి చేశారు. భీమవరం మంచి డెవలప్మెంట్ అంటే అన్ని చేసిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు భీమవరం. ఆయన మంచి వ్యక్తి. అయినా అందరికీ కావాల్సిన మనం ఒకవేళ ఇలా వెళ్ళి తలుపు కొడితే పలుకుతాడు. ఆయన తెలిసి సాయం అమ్మడి కష్టం అంటే ఏంటంటే మనకు పరిగెత్తులు వచ్చి చేస్తారు. ఆయన గంధి శ్రీనివాసరావు గారు అంటే మహానుభావుడు. ఆయన ఉండాలి. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే గారు కావాలని మేము కోరుకుంటున్నాం కూడా. భీమవరం నియోజకవర్గం అందరూ కూడా. ఎవరి మీది? ఇక్కడ భీమవరం అండి. వచ్చే ఎన్నికల్లో ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థి పులవర్తి రామాంజలు పోటీ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. ఎవరు నెగ్గుతారండి? ఖచ్చితంగా భీమవరం అంటేనే జనసేన గడ్డండి. ఇదంతా ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు కదా ఇప్పుడు ఇక్కడ. భీమవరం గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగానండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 1,00,000 మెజారిటీతో గెలిపించుకుందామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదని వేరే పిఠాపురం నియోజకవర్గంకి వెళ్ళారు. ఇక్కడ పులవర్తి రామాంజనేయులు గారిని నిలబెట్టారు. ఇటు పర్సెంట్ పులవర్తి రామాంజనేయులు గారు కూడా 30-40 వేల మెజారిటీతో గెలుస్తారండి భీమవరం. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి వైసీపీ గెలుస్తుందా, జనసేన గెలుస్తుందా? అంటే వైసీపీ ఎక్కువ మెజారిటీ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎవరు నెగ్గుతారంటారు? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ నగ్గుతారు. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల వేరేది నగ్గుతుంది. అది కొంచెం కొత్త మారాలని పవన్ కళ్యాణ్ కొంచెం ఉంటే కనుక డెఫినెట్గా ఈసారి భీమవరం అయితే రావచ్చు. పవన్ కళ్యాణ్ నుంచోపోతే మట్టుకి వైసీపీ. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో వైసీపీ నెగ్గుద్దా, జనసేన నెగ్గుద్దా? ఏం చెప్పలేము. ఏం చేద్దంటారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? అటు ఇటు కూడా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో ఇటు వైసీపీ పోటీ చేస్తుంది, జనసేన పోటీ చేస్తుంది. ఎవరు నెగ్గుతారు? వైసీపీ నెగ్గుతుంది. వైసీపీ ఏం చేద్దంటారు? ఇంచేద్దాం బాగా చేశారు కదా. అంటే మొన్న పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ విరమించుకున్నాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ నెగ్గుతాడు. అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోవడం వల్ల వైసీపీ నెగ్గుద్దా? అలా కదా, వేసేసాక ఇంటికి కూర్చుంటే పని అవుతుంది కదండి ఎవరికైనా. ఇప్పుడు
లెక్కింపు రోజునే లేడు, తిరగడానికి లేరు, ఎలా గెలుస్తారండి? అదంటారా? 24 ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఇటు వైసీపీ నుంచి గంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు, బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థి నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ. ఇద్దరు ఎవరు నెగ్గుతారు? ఇద్దరిలో ఎవరు నెగ్గడం అనేది కష్టం అండి, చెప్పడం కష్టం. కాకపోతే ఛాన్సెస్ మాత్రం రామాంజనేయులు గారికి ఉంది, రామాంజనేయులు ఆయనకే ఉంది. ఇటు ఏంటంటే కొంత వ్యతిరేకత ఉంది, కానీ పోటీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ నెగ్గడం మాత్రం ఆయన గెలిచే ఛాన్స్ ఉంది. భీమవరం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇటు గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు, పులవర్తి రామాంజనేయులు గ్లాసు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారు? తెలుగుదేశం వస్తుంది. అంటే ఇక్కడ తెలుగుదేశం పోటీలు లేదు, అమ్మడు అభ్యర్థి కన్నా జనసేన తెలుగుదేశం ఎవరి బీజేపీ ముగ్గురు ఎవరు వచ్చినా చాలు. వైసీపీ రాదు ఇప్పుడు మట్టికి. భీమవరంలో వైసీపీ గెలదు. ఓకే, జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? జనసేన ఎందుకు గెలాలనుకుంటున్నారు జనసేన? ఎందుకంటే ఫ్యూచర్లో స్టూడెంట్స్కి అన్న ఉపయోగపడతాడు కాబట్టి తను వస్తే. వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి జనసేన పులవర్తి అంజబాబు అయితే పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారు? జనసేన ఎందుకు గెలవాలనుకుంటున్నారు? స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్ అట్లా రావడానికి కొంచెం నిజాయితీగా అనిపిస్తారు, ఆయన అనుకున్నది సాధిస్తారని అనిపిస్తుంది, వాళ్ళ పోటీ అదంతా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వైసీపీ గెలుస్తుందా జనసేన గెలుస్తుందా? జనసేన గెలుస్తుంది. జనసేన. బాబాయ్, వచ్చే ఎన్నికల్లో భీమవరం జనసేన గెలుస్తుందా? ఏం చెప్పమంటారు? వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? ఏమో ఎటుందో తెలియట్లేదు. ఎటుందో తెలియట్లేదు. అది వచ్చే ఎన్నికల్లో భీమవరం జనసేన పార్టీ గెలుస్తుందా లేక వైఎస్ఆర్సీపీ పార్టీ? జనసేన గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన పార్టీ గెలుస్తుందా లేక వైసీపీ పార్టీ గెలుస్తుందా? ప్రజల్లో ఉన్న ఏదంటే గమ్మ ఎవడో తేరట్లేదు, ఎటు వెళ్తారా అంటే తేరట్లేదు. ఒకటి రెండు పైకి వాటర్ తేరట్లేదు, పైకి ఉన్న లోపల ఉద్దేశాలు ఎవరికి బయట పెట్టట్లేదు. ఏదైనా ఉండితే ఎవరికి వస్తే ఆడికి చెబుతున్నారు, కానీ ఇటే వస్తుందని అనుకుంటున్నారు. ఈ వైసీపీ కొంతవరకు కొంత ఉంది. భీమవరంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా జనసేన పార్టీ గెలుస్తుందా? గ్రంథిశ్రీని గారు వన్ సైడ్ వస్తారండి. అంటే గ్రంథిశ్రీని గారు ఏ పార్టీ? వైసీపీ పార్టీ నుంచి. వైసీపీ పార్టీ. ఆయన అయితే కన్ఫామ్గా వస్తారు. అభివృద్ధి అన్నీ కూడా బాగున్నాయి, సంక్షేమ పథకాలన్నీ కూడా బాగానే అందజేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. లేని వాళ్ళు అందరికీ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరికి పైన అయ్యాక ఆయన పంపుతాడు, లేదంటే పంపడు ఆయన. అదండి, చాలా బాగుందండి. భీమవరంలో జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? ఏం కరెక్ట్గా ఏం చెప్పగలమండి, చెప్పలేరా? ఎటు ఉందో తెలియదు కదా, ఒకసారి అది అంటున్నారు ఒకసారి ఇది అంటున్నారు. దెబ్బగానే ఉంది మరి. భీమవరంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందా జనసేన గెలుస్తుందా? జనసేన ఎందుకంటారు? పక్కాగా వస్తుంది. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన పార్టీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? వైసీపీ అయితే ఇప్పుడు దాకా ఏం చేయలేదు, ఆ ఇల్లు కట్టుకున్నది అంతే. జనసేన వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. యూత్ మొత్తం అయితే జనసేన పార్టీ. మరి పెద్దవాళ్ళు గట్ట ఒక వైసీపీకి వస్తే, ఆడవాళ్ళు గట్ట వైసీపీకి వస్తే మనం ఏం చేయలేం, కానీ యూత్ అయితే మొత్తం జనసేన పార్టీ. జనసేన వస్తుందని చెప్పేసి యూత్ అనుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో వైసీపీ గెలుస్తుందా జనసేన గెలుస్తుందా? వైసీపీ అనుకుంటున్నాం. వైసీపీ. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందా? వైసీపీ అనుకుంటున్నాం. వైసీపీ. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో వైసీపీ గెలవబోతుందా జనసేన గెలవబోతుందా? జనసేన. ఎందుకు అన్నా, ఏం చేశారండి జగన్ గారు, సో అందుకే జనసేన. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందా? వీడికి తెలియదు. భీమవరం జనసేన, వైసీపీ భీమవరంలో. తమ్ముడు చెప్పు. జనసేన ఫ్యాన్స్. జనసేన. తమ్ముడు జనసేన. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందా? ఐ థింక్ వైసీపీ. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన గెలవబోతుందా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందా? జనసేన. ఎందుకు జనసేన గెలవాలి? ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. అందుకే. తల్లి నువ్వు? వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు చేసినవి చూసాం కాబట్టి జనసేన వచ్చిందని. జనసేన వచ్చింది. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన గెలవబోతుందా వైసీపీ గెలవబోతుందా? వైసీపీ. జనసేన. ఎందుకని? పాస్టర్కి ఎక్కువ రేటింగ్ ఉందని చెప్పి అనుకుంటామండి, అంతే కదా. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో జనసేన గెలవబోతుందా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందా? జనసేన గెలవబోతుంది.
అమ్మ నువ్వు జనసేన. ఎందుకని? చెప్పు, జనసేన ఫ్యాన్ కదా నువ్వు. ఎందుకు గెలవబోతుంది? చెప్పు, నువ్వు జనసేన ఫ్యాన్ కదా. ఎందుకంటే ఆయన చాలా అంటే డబ్బుల గురించి ఆలోచించరు కదండి, ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు. ఇంకా జనసేనకే మా ఓటు అనుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో భీమవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందా, జనసేన పార్టీ గెలవబోతుందా? జనసేన అని అనుకుంటున్నాను. ఎందుకమ్మా? ఏమో అంకుల్, అంటే ఇదే ఫస్ట్ కదా ఓటింగ్ నాకు. జనసేన కలిస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నా. అంటే ఎప్పుడు రాలేదు కదా అంకుల్, ఈసారి తనది వస్తే చూడాలని ఉంది. అందుకు స్టూడెంట్స్ కూడా అదే కోరుకుంటున్నారు కదా చాలామంది, అందుకు.